మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. అంటే ఒక్కొక్కసారి అనుకోకుండా ఆనందం వస్తుంది చూసారా, అలాంటి ఆనందం ఈ చెన్నకేశవరెడ్డి. సురేష్ గారు అన్నట్టుగా ఈ సినిమా జరుగుతున్నంతకాలం మేబీ నేను కొన్ని గంటలు మాత్రం నిద్రపోయా. అదేంటో పిచ్చి, ఎప్పుడు తెల్లారుతుంది, ఎప్పుడు షూటింగ్ చేసేయాలి. అప్పుడు మా అందరికీ ఒక ప్రాణమిత్రుడు ఉండేవాడు, గోపి అని. రాత్రి అంతా నన్ను కారులో తిప్పుతూ ఉండేవాడు. రేపు బాలయ్యబాబుని ఎలా చూపించాలి, ఈ సీన్లో ఆయన్ని ఎలా ప్రజెంట్ చేయాలి, ఇదే పిచ్చితో ఉండేవాడిని. బాలయ్యబాబు అభిమానులందరికీ నేను చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే ఆయనవి ఎన్నో సూపర్ హిట్స్ ఉన్నాయి. ఉన్నా కూడా మా చెన్నకేశవరెడ్డిని ఎంతో ఓన్ చేసుకున్న బాలయ్యబాబు అభిమానులందరికీ నా ధన్యవాదాలు. ఈ సినిమానే మళ్ళీ రిలీజ్ చేయాలని చెప్పి వాళ్ళు పట్టుపట్టడం, దీనికి సడన్గా ఎవరెవరో ఈ ఆఫర్లు ఇస్తుంటే సురేష్ గారు నమ్మలేక అసలు ఏంటి అని చెప్పి చూస్తే ప్రసాద్ ఐమాక్స్లో ఒక షో వేస్తే అది ఫుల్ అవ్వడం, ఇమీడియట్గా మళ్ళీ వేయటం ఒక వింతగా జరిగింది. ఒక మంచి కాజ్, నందమూరి తారక రామారావు గారి సతీమణి బసవతారకమ్మ గారు ఆవిడ పేరు మీద పెట్టిన క్యాన్సర్ హాస్పిటల్ ఈరోజు బాలయ్యబాబు ఎంతో అద్భుతంగా ఆ హాస్పిటల్ని నడపడం జరుగుతుంది. దానికి ఈ సినిమా ద్వారా వచ్చే మేజర్ అమౌంట్ని సురేష్ గారు దీని నుంచి వచ్చే అమౌంట్ని దానికి ఇవ్వటం ఎంతో ఆనందించదగ్గ విషయం. నేను ఆ రోజు చాలా, నా సెకండ్ ఫిల్మ్ అయినా కూడా బాలకృష్ణ గారు నన్ను ఎంత ఒక కె రాఘవేంద్రరావు గారు అటువంటి డైరెక్టర్లకు ఎలాంటి మర్యాద ఇస్తారో అంత మర్యాద ఇచ్చేవారు నాకు. నేను మర్చిపోలేను ఆ రోజులు. చాలా థ్యాంక్స్ బాబు. అలాగే ఆయన అభిమానులకు కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఈ సినిమా ఓపెనింగ్స్ ట్రెమెండరస్ ఓపెనింగ్స్ అనమాట. అంటే ఇప్పుడు చూడం అలాంటి ఓపెనింగ్స్. ఎంత సూపర్ హిట్ అయినా కూడా ఇప్పుడు చూడలేం. ఎందుకంటే కర్నూలులో ఏ సందు చూసినా చెన్నకేశవరెడ్డి కటౌట్స్ పెట్టి, ఈ సుమోల్లోనూ వాటిలోనూ బాలయ్యబాబు కటౌట్లు పెట్టి ఒక పండగలా రిలీజ్ చేశారు సినిమాని. మర్చిపోలేని రోజులు. అలాగే ఈ సినిమాకి ఎంతో కష్టపడ్డ మా బుజ్జి, మేమంతా అప్పుడు ఒక వెర్రి టీం అది. అందరం మళ్ళీ ఇప్పుడు గుర్తొస్తున్నాయి అవన్నీ. జస్ట్ ఒక 3 డేస్లో ఒక 10 కావాలి అని అంటే ఒక 3 డేస్లో చేంజ్ చేశారు సురేష్ గారు అక్కడ. ఆ టెనల్ ఇప్పుడు కనుక బిల్డ్ చేయాలి అని అంటే మేబీ ఒక 2 నెలలు పడుతుందేమో. ఒక 64 డేస్ 64 రోజుల్లో సినిమా తీస్తాం. ఇది ఇంత పెద్ద చేజులు, 4 హెలికాప్టర్లు, 25-30 సుమోలు, ఒక పెద్ద సెటప్, అన్ని ఏ సీన్ పట్టుకున్న పెద్ద సెటప్, పెద్ద ఆర్టిస్టులు. అంత పెద్ద సినిమాని 64 రోజుల్లో చాలా అవలీలగా తీస్తాం. దీన్ని ఎంతో ఓన్ చేసుకున్న బాలయ్యబాబు అభిమానులకు మరొకసారి కృతజ్ఞతలు చెప్తున్నా. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి, ఇందులో నటించిన ప్రతి ఆర్టిస్ట్కి థ్యాంక్ యూ వెరీ మచ్. 20 ఏళ్ల తర్వాత మళ్ళీ కొత్తగా నిన్న షూటింగ్ ఫినిష్ చేసి ఇవాళ రిలీజ్ చేస్తున్నట్టుంది అందరికీ. అలాగే బాలయ్యబాబుకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే 64 రోజుల్లో ఫినిష్ చేయడానికి కారణం ఆయన, వన్ ఆఫ్ ది రీజన్. ఎందుకంటే ఏ రోజు నాకు రెస్ట్ కావాలని కానీ అట్లా ఏం అడిగేవారు కాదు. ఆయన వచ్చేవారు, షూటింగ్ చేసేవారు, 7 o'clock ఇలాగా వచ్చేవారు, చూసేవారు, చేసి వెళ్ళిపోయారు. అందరం చాలా హ్యాపీగా, జూబ్లియంట్గా. ఈ సినిమాకి దక్కిన మంచి అవార్డు ఏంటంటే నాకు వసుంధర గారు, బాలకృష్ణ గారు సతీమణి, ఆవిడ ఈ సినిమా ఇదే థియేటర్లో చూసి చాలా బాగుందండి వినాయక్ గారు సినిమా, ముందు
ఆయన ఈ సినిమా జరిగినంతకాలం ఎంతో హాయిగా ఉన్నారు, అది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది అని చెప్పి ఆవిడ చెప్పారు. అది నేను ఎప్పటికీ మర్చిపోలేని మాట. థ్యాంక్ యూ. ఈ అవకాశాన్ని, ఇంత మంచి సినిమా తీసే అవకాశాన్ని ఇచ్చిన సురేష్ గారికి, బాలయ్య బాబుకి, మా బుజ్జికి, అందరికీ, అలాగే నా కెరీర్ స్టార్ట్ అవడానికి నాగలక్ష్మి గారికి, అందరికీ నా కృతజ్ఞతలు. మీరు దీని మీద ఎంత డబ్బు వచ్చినా ఒక మంచి ప్రయోజనానికి వెళ్తుంది కాబట్టి దీన్ని బాగా ఆదరించాలని, ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.